కేసీఆర్ గారికి నీళ్ల పట్ల చిత్తశుద్ధి ఉండదా? నోట్తో నవ్వరు, ఇంకా దేంతో నవ్వుతారు ఎవరు నీ మాట చెప్తే. బుద్ధి జ్ఞానం ఉండాలండి. కేసీఆర్ గారికి నీళ్ల పట్ల చిత్తశుద్ధి ఉండదా? కేసీఆర్ గారికి నీళ్ల పట్ల చిత్తశుద్ధి లేకపోతే తెలంగాణకి ఇట్లా అవుతుందా? కేసీఆర్ గారికి నీళ్ల పట్ల చిత్తశుద్ధి లేకపోతే, సాగునీటి రంగంపై చిత్తశుద్ధి లేకపోతే, తెలంగాణ ప్రజలకు ఉన్నటువంటి ఒక భూములను సస్యశ్యామలం చేయాలని ఒక కట్టుబాటు లేకపోతే, నేషనల్ యావరేజ్ 57.3 కల్టివబుల్ ఏరియా ఇరిగేటెడ్ ల్యాండ్ కనుక చూసుకున్నట్టయితే నేషనల్ యావరేజ్ 57.3 ఉంటే, తెలంగాణ ఇన్ ద ఇయర్ 21-22 86.1%. ఈ పెద్ద మనిషి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక అది కాస్త 2% తగ్గింది. ఇవాళ పాలమూరు జిల్లా, అన్నం తిన్నోడి కృతజ్ఞత ఉండాలి, పాలమూరు రైసే తింటుండ అనుకుంటా రేవంత్ రెడ్డి. ఇవాళ పాలమూరు జిల్లా ఎడారిగా మారుతుంది అనుకున్న పాలమూరు జిల్లా సస్యశ్యామలంగా మారిన, నల్లగొండ లాంటి జిల్లా ప్యాడీ ప్రొడక్షన్ లో నెంబర్ 1 గా మారిన, ఉత్తరాంధ్ర ఇవాళ పూర్తిగా కూడా సస్యశ్యామలం అయిపోయి ప్రతి ఎకరానికి కూడా ఇవాళ తాగునీరు అందిస్తున్న ఉత్తర తెలంగాణ ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చెందిన పరిస్థితి స్పష్టంగా కనబడతా ఉంటే, సంఖ్యలు చెప్తా ఉంటే 30 లక్షల టన్నులు ఉన్నట్టు ప్యాడీ ప్రొడక్షన్ 2014లో కేసీఆర్ గారు గద్దె దిగేయటానికి 1,60,00,000 టన్నుల ప్యాడీ ప్రొడక్షన్ కు పెరిగిందంటే బుద్ధి ఉండాలా రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ గారికి నీళ్ల పట్ల చిత్తశుద్ధి లేదు, ప్రాజెక్టుల పట్ల చిత్తశుద్ధి లేదు, అసలు నీళ్లకే రంగానికి ఏం చేసిండు అని చెప్పని మాట్లాడటానికి. అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? ఒకసారి మానవత్వంతో, విజ్ఞతతో, విచక్షణతో మాట్లాడని చెప్పని నేను కోరుకుంటా ఉన్నాను.